చేరువచ్చిన వారందరికీ కూడా వందనాలండి. పాట పాడి దేవుని వాక్యంలోకి వెళదామండి. జ్ఞాన సత్య స్వరూపుడా నీకే వందనం, ధర్మశాస్త్ర నాయకుడా నీకే ఘనత, జీవరస మాధుర్య మహిమాన్వితుడా, జీవరస మాధుర్య మహిమాన్వితుడా, సత్య సంధనుడా, స్వాతంత్ర పూర్ణుడా, సత్య సంధనుడా, స్వాతంత్ర పూర్ణుడా, నీకే నీకే జయము, నీకే నీకే విజయము, నీకే నీకే జయము, నీకే నీకే విజయము. జ్ఞాన సత్య స్వరూపుడా నీకే వందనం, ధర్మశాస్త్ర నాయకుడా నీకే ఘనత, నీ కరుణ కటాక్షము మాపై కుమ్మరించుము, భారతదేశ ప్రజలందరి క్షేమం నీకే సొంతం, నీ కరుణ కటాక్షము మాపై కుమ్మరించుము, భారతదేశ ప్రజలందరి క్షేమం నీకే సొంతము, స్వజాతినైనను పరజాతినైనను నీ చేతి నుండెను, స్వజాతినైనను పరజాతినైనను నీ చేతి నుండెను, నీ చూపును సారించుము, నీ ప్రజలను రక్షించుము, నీ చూపును సారించుము, నీ ప్రజలను రక్షించుము, నీకే నీకే జయము, నీకే నీకే విజయము, దేవా నీకే నీకే జయము, నీకే నీకే విజయము. జ్ఞాన సత్య స్వరూపుడా నీకే వందనం, ధర్మశాస్త్ర నాయకుడా నీకే ఘనత, జీవరస మాధుర్య మహిమాన్వితుడా, జీవరస మాధుర్య మహిమాన్వితుడా, సత్య సంధనుడా, స్వాతంత్ర పూర్ణుడా, సత్య సంధనుడా, స్వాతంత్ర పూర్ణుడా, నీకే నీకే జయము, దేవ నీకే నీకే విజయము. దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి బాబు వారి కుటుంబానికి చేరవచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. చాలా అమూల్యమైన అవకాశం దేవుడు మనకి యేసు వైపు చూచనే సహవాసం ద్వారా మనకి అనుగ్రహిస్తున్నారు. దినదినము కూడా ఈ సహవాసం ద్వారా మహాదేవుడు మన అందరినీ కరుణిస్తూ నూతనమైన వాత్సల్యంతో మన ఎంతగానో నింపుతూ బలపరుస్తున్నారు మహాదేవుడు. ఆయా సమయాల్లో మనకు వస్తున్న ప్రతి ఒక్క కష్టాన్ని కానీ సంతోషం కానీ ఏదైనప్పటికీ కూడా వెనక వారుండి మనందరి వరకు కూడా విడువక ప్రార్థన చేస్తున్నారండి.
ఈరోజు మనము ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. రెండవదిగా వారు మనం వచ్చినా రాపోయినా కూడా విడవక వారు మన కొరకు ప్రార్థన. ఒక్కసారి మనం వారికి ఏదైనా ఒక విషయాన్ని మనం తెలియచేసామంటే అది తీరేంత వరకు కూడా వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మళ్ళీ మన నోటి నిండా నవ్వు కలగాలని మరి ఆశ, అంత ఆశని ఆ దేవుడు పెట్టారండి. అది మనుషులు వెలిగించింది కాదని మనందరికీ తెలుసు. మరంత చక్కటి యొక్క పరిశుద్ధమైన యేసు వైపు చూచనే సహవాస సన్నిధానానికి మనం వచ్చి వెళుతూ ఉండగానే పరిశుద్ధమైన దేవుని యొక్క బల ఆనకట్ట మనలో బలపరచబడుతున్నది. నిత్యము కూడా చెడిపోకుండా, తప్పిపోకుండా, పడిపోకుండా మనకి ఎంతో కాపుదలగా ఉంది. మన కుటుంబ విజయమైనా, మనకున్న భక్తి విజయమైన, సహవాస విజయాలైనా కూడా మన కొరకు ఆశతో ప్రార్థన చేసేవాళ్ళు, ప్రేమతో ప్రార్థన చేసేవాళ్ళు మన వెనక ఉండడం వల్ల ఒకరికొకరు మనందరము కూడా కలిసి ఈ రీతిగా ఎవరికైనా చిన్న బాధ వచ్చిందంటే అది మనం చిన్న మందగా కూడుకొని మరి పంచుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల మనకి ఉన్న ప్రతి కలవరాలు కూడా మరి దేవుడు గద్దిస్తూ ఉన్నారండి. ప్రతి ఆటంకాలు తొలగిస్తూ ఆ యొక్క సర్వనాథుని సన్నిధానంలో మన పరిస్థితులన్నీ కూడా మైనము వలె దేవుడు మరి కరిగిస్తూ మనల్ని నడిపిస్తున్నారు. ఈరోజు పగలు మేఘ స్తంభంగాను ఉన్నారు ఆయన. ఆనాడు మరి పితరులు ఇశ్రాయేలు జనాంగానికి ఉన్నట్లుగానే అలాగే రాత్రి జాములో మనకి అగ్ని స్తంభంగా కూడా ఉండి రాత్రి అంతయు ఒకవేళ ఏదైనా శోధన, బాధ, కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రియులారా, కన్నీరు వచ్చినప్పటికీ కూడా వేకువజాము కల్లా మరలా నూతన వాత్సల్యంతో మనల్ని నింపి ఆ మహాదేవుడు మన నోటి నిండా నవ్వు కలగచేసి మనకు సంతోషమును పుట్టించి మనల్ని అలాగే ఆయనకి సమీపస్తులుగా ఉండినట్లుగా, ఎడమ లేకుండా ఉండినట్లుగా ఎంతో సహాయము చేస్తున్నారు. అలాగే మరి చేరువచ్చిన బిడ్డలందరూ కూడా మా కొరకు కూడా ఎంతో ప్రార్థన చేస్తుండగా మేము ఈరోజు ఇంతగా మరి చక్కగా మా ఆహారం మేము తిని ఎంతో తృప్తిగా ఉన్నామంటే కేవలం ప్రియులారా దాసుల కుటుంబం చేసిన ప్రార్థన, మీ అందరి ప్రార్థనలండి. అందరి బట్టి కూడా ప్రభు నామాన్ని నేను ఎంతగానో మరి మహింపరుచుకుంటున్నాను. మంచి బిడ్డలందరూ కూడా పాడమంటే పాడడం, వాక్యం చెప్పమంటే చెప్పడం, మరి ప్రార్థించమంటే ప్రార్థన, సాక్ష్యములు ఇవన్నీ కూడా మంచిగా చక్కగా ఈ రోజు రానివారైనా వచ్చిన వారైనా ఈ రోజు వచ్చిన వారైనా రానివారైనా అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెప్పుకుంటున్నానండి. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం మాటలు తెలుసుకున్నాం. మంచి సమయాన్ని బట్టి 107వ అధ్యాయం అండి కీర్తనలు 19వ వచనం నుంచి చదువుకున్నాం. కీర్తనలండి 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూతిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగముల పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగంలా అణగిపోయాను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలండి. 107 19వ వచనం నుండి ప్రియులారా మనము 30వ వచనం వరకు చదువుకున్నాం. 19 నుండి 30 వరకు. ప్రియులారా ప్రార్థన. పరిశుద్ధుడా, నిశలో చాటున్న ఆయన మరుగు చేసుకోండి. నీ యొక్క ముఖ స్వారూప్యమును నా తండ్రి నాయన
మా అందరి ఎడల అనుగ్రహించి ఉన్నావు తండ్రి. నీ నోటి స్వరమే తండ్రి ఈరోజు మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తున్నది. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభా మాట్లాడండి. మానవ స్వరమును మరుగు చేయండి. దేవుని ఆత్మస్వరాన్ని నాకు మాకు దయచేయండి. మీరు మాత్రమే మహిమను పొందుకోండి. యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. కష్టకాలమందు మన పితరులైన ఇశ్రాయేలు జనాంగమట ప్రియులరా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్కును పంపించారండి. వాక్యమే ఆయన, ఆయనే వాక్యము. ఆయన యందు ఇమిడి ఉన్న మనందరము కూడా ఎంతో ధన్యులమండి. తెల్లవారింది మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు కూడా ఆయన తలంచుకోకుండా మన మనసులో ఎవరము కూడా ఉండము. ఎక్కువ సార్లు దేన్ని మనం తలంచుకుంటామంటే ఏ యొక్క పరిస్థితి అయినా కూడా, ఏ యొక్క సంతోషమైనా కూడా దేవుడు మనకిచ్చినదే. కొద్దిపాటి నీరు త్రాగినప్పటికీ, ఆహారం తిన్నప్పటికీ కూడా ఆ మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎవరము కూడా తీసుకోం. ఎందుకంటే ఒకప్పుడు దేవుని ప్రజగా మనం ఉండలేదు. ఇప్పుడు దేవుని ప్రజలుగా మనం మార్చబడ్డానికి దేవుడు ఇష్టపడ్డారు కనుక ప్రియులారా ఆయనతో నడుస్తున్నాం. తప్పిపోయిన సందర్భాలన్నిటినీ కూడా మరలా తీసుకుని వస్తున్నాం. తొలగిపోయిన సమయాల్ని మనం తీసుకుని వస్తున్నాము. ఎందుకు నా జీవితంలో, కుటుంబంలో ఈ రీతిగా జరిగిందని మరలా దేవునికి అప్పగిస్తున్నాము. పాప క్షమాపణకి అర్హుడు గనక ఆయన యొక్క క్షమాభిక్షను మనం పొందుకుంటున్నాము. బలిపీఠ పాప క్షమాపణ కూడా మనం ఆయన దగ్గర కోరుకుంటున్నాము. ఆయన అనుక్షణము కూడా మన పాపాల మీద ఆయన క్షమించే క్షమాభిక్ష వస్తూనే ఉన్నది. అనుక్షణము కూడా నూతనముగా నాయన అనుదినము కూడా అని గడియలో కూడా ఆయన వాత్సల్యత మనలో సంబంధముగా పుట్టిస్తూనే ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా సంతోషభరితలుగా మనల్ని ఉండమని దేవుడు తెలియచేశారు. ఈ లోకంలో చాలా చింతలు ఉంటాయండి. చాలా విషయాల్లో ఎందుకో ఒకటి మనం అనుకున్నామంటే అదే దాన్నే పట్టుకుని మనం వేలాడుతూ ఉంటాము. అన్ని ముళ్ళు విరిచారండి, ఒక ముళ్ళు మాత్రం నాలో ఉండిపోయింది అనుకుంటాం. నా కుటుంబంలో ఉండిపోయింది, నా యొక్క సహవాస బంధంలో ఉండిపోయింది, ఏదో ఒకటి చెప్పుకుంటాం. కానీ ఈ లోకంలో ఏది మనది కాదు, మనం కూడా మన వారం కాదు, మనం ఆయన వారంగానే ఉన్నాము. ఈ రోజు వరకు, ఈ గడి వరకే కాదండి, మన చివరి శ్వాస వరకు కూడా ఆయన వారుగానే మన అందరము కూడా జీవిస్తున్నాం. అంత బద్దులుగా మనం ఈరోజు జీవించడానికి ఆయన మహా ప్రేమ, ఆయన రుచి మనకు చూపించారు కనుక ఈరోజు మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఎవరో ఒకళ్ళకి దేవుని యొక్క మాట తెలియచేస్తే బాగుండుననే ఆశ. అలాగే ఆనాడు పితరులు ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా కష్టకాలంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు మూలుగులతో మొరపెట్టినట్లు కూడా మన నిర్గమాకాండంలో మనకు తెలుసండి ఈ మాటలన్నీ. వాళ్ళు పడిన గుంటలో నుంచి కూడా దేవుడు ఏం చేశారంటే లేవనెత్తారట. ఓన్లీ ప్రార్థన మూలుగులు వారు దేవునికి చేశారు. ఈ లోకంలో మనకి ఏది కలిగి ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు కానీ ప్రియులారా, ప్రార్థన ఆత్మ అనేది మనకు ఉండడం వల్ల ఈరోజు మనం అన్నిటినీ కూడా జయించుకుంటూ దేవుని విజయాన్ని మనం పొందుకుంటూ వెళుతున్నాం. ఆయన విజయమే మన విజయం అండి. ఆయన యొక్క గెలిపే మన గెలుపు ప్రియులారా. మహాదేవుడు ఎప్పుడైతే మన ఎడలు సంతోషంగా ఉంటారో అలాగే ఆయన చిత్తమును జరిగించుకుంటూ మనల్ని కూడా తీసుకుని వెళుతూ ప్రియులారా ఆయన విజయాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఎంత గొప్ప కార్యం అమ్మ నాన్న కానీ ఎవరు కూడా మనకి చేయలేరని మనందరము కూడా ఆయన యొక్క ప్రేమకు మన అందరము కూడా బద్దులేయం. మనలో నాశనం చేసే నాశనకరుని కూడా ఆయన ఎప్పుడో గద్దించారు. వాడు మనలో అపవాదికి ఏమాత్రము కూడా మనకు చోటు లేదు. అపవాది కల్పించే ప్రతి ఒక్క తంత్రగొట్టుతనాలు, ఆ కుతంత్రాలన్నిటినీ కూడా, వాడి తంత్రములన్నిటినీ కూడా ఎరిగిన వారిగానే మనల్ని ఉంచాడు. పౌలన్న మనతో చెప్పినట్లుగా ప్రియులారా, ఈరోజు మనకు అన్ని తెలుస్తున్నాయండి. ఏది ఏ సమయానికి ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ముందుగా ఏం చేయాలో ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేద్దాము, ముందుగా మనం ప్రార్థన చేస్తే సరిపోతుందని ఆ ప్రార్థనకు మనం ఎప్పుడైతే కూర్చుంటున్నామో ప్రియులారా, ఎప్పుడైతే మోకరిస్తున్నామో ప్రియులారా, ప్రతి కలవరాలు కూడా, ప్రతి ఒక్క ఆటంకాలు కూడా దేవుడు తొలగిస్తూనే మనల్ని అది సరళపరుస్తూ మన మార్గములన్నీ కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళుతూ ఉన్నారు. వారందరూ కూడా ఇలా మొరపెట్టినప్పుడు ఆయన ఎప్పుడైతే విడిపించారో, వారు పడిన గుంటలోంచి ఎప్పుడైతే విడిపించారో వారికి చాలా సంతోషం వచ్చిందండి. 21వ వచనంలో ఆయన
కృపను బట్టియు, నరులకు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టియు, చేయు ఆశ్చర్య కార్యములు బట్టియు, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చెల్లించాలి అంతే. గాక అంటే చెల్లించుట. అవును. ఆమేన్. అనడం అన్నమాట. చెల్లించాలి. అల్పభాగి మహాదేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు, 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 ప్రతి చిన్నదానికి కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలండి. అదెంతో దేవునికి ఇష్టము, ప్రీతికరము, సంతోషము, ఆయన చిత్తమై ఉన్నది ప్రియులారా. అలాగే 22 అదే 107 అధ్యాయం 22 మనం చదువుకున్నప్పుడు వారి వారి కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురు గాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురు గాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములు, సాక్ష్యాలు కూడా జనముల మధ్యకి వెళ్ళి మనం ప్రకటన చేయడం. అంటే మన బ్రతుకు దినముల్లో రాకడ కొరకు మనం సిద్ధపడ్డమే కాకుండా ప్రియులారా, ముఖ్యంగా మనం చెల్లించవలసినయి, ఆయనకి చెప్పవలసినయి చాలా కృతజ్ఞత అర్పణలు జనముల మధ్యకు వచ్చి మనం ఆయన కార్యములట వివరణ చేయాలి. దేవుడు నాకలా చేశారు, దేవుడు నాకిలా చేశారని. నిత్యం ఆయన బలమును, ఆయన సన్నిధానాన్ని కూడా మనం వెతికితే ప్రియులారా, మనం ఎంతో ధన్యులంగానే ఉన్నామండి. ఎందుకంటే దినదినము కూడా ఆయన వాత్సల్యత మనలో ఎల్లప్పుడూ కూడా పుట్టుచూనే ఉన్నదండి. ఒక్క క్షణం కూడా మనం ఆగిపోతామేమో గాని ఆయన ప్రేమను తీసుకోవడానికి ఆయన మాత్రం ఆగిపోరు. ఎప్పుడు మనం ఆగుతామంటే ఆయనలో మనం ఎప్పుడైతే ఒకవేళ మాటల్లోనో, ప్రవర్తనలోనో తొలగిపోతామండి, తప్పిపోతాం. అయినా కూడా మరలా తిరిగి ఆయన యొక్క క్షమాభిక్ష ఎప్పుడైతే మన మీదకొస్తుందో ప్రియులారా, మరలా తిరిగి వాత్సల్యత, మరలా తిరిగి స్వస్థత, మరలా తిరిగి జ్ఞానము, మరలా మనం తప్పిపోకుండా మరలా మనల్ని బలపరుస్తూ ఆయన క్షణము కూడా మనల్ని ఈరోజు ఆయన శిల్పి వలె మనల్ని చెక్కుకుంటూ దినదినము గడి ఆయన స్వారూప్యంలో మార్చుకునే అంత వరకు కూడా ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈరోజు అలాగే ఆయన చేతిలో చెక్కబడిన వారిగా, నా మహాశిల్పి చేతిలో చెక్కబడిన వారిగా మన యొక్క ప్రతి వంకరని కూడా దేవుని వాక్యము ద్వారా, స్వరం ద్వారా తీసి ప్రియులారా, ఈరోజు మనల్ని ఎంతో నిదానపరిచారు. పాతవన్నీ కూడా గతింప చేశారు. సమస్తాన్ని కూడా ఆయన ఎంతోగానో మరి నూతన పరిచారు. అంటే వెనుకున్న వాటిని అన్ని కూడా మర్చిపోమన్నారు. గతాన్ని మనం తవ్వుకోవడం మన పనేమి కాదండి. అది లోక సంబంధమైంది ప్రియులారా. అది దుష్టులకి నెమ్మది ఉండదు. ఎందుకంటే దాన్ని అంతటిని కూడా తవ్వుకుంటా తెచ్చుకుంటా ఉంటారు. అది కాదు మనకి కావాల్సింది. నూతనముగా దేవుడు ఇంకనూ మన కొరకు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆ కార్యముల కొరకు మనం కనిపెట్టి కొనసాగే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క విశేషమైన ఆలోచన, ఆయన సంకల్పమైనది ప్రియులారా. ఇక్కడ 23వ వచనంలో అదే 107లో ఓడలెక్కి ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములు చూశారట. ఓడలెక్కట ప్రయాణం చేసేవారు, మహాజలముల మీద సంచరించుచు వారి వ్యాపారాలు, సముద్ర వ్యాపారాలు చేసుకునేవారట. యెహోవా కార్యములనట సముద్రములో ఆయన చేయ అద్భుతములన్నీ కూడా చేశారు. ఆ జలముల్లో చేసే అద్భుతాలు, ఆ జలరాశుల మీద చేసే అద్భుతాలన్నీ కూడా ప్రియులారా, ఆ జీవజల ఆ యొక్క చరములన్నిటినీ కూడా ఎన్నో అద్భుతాలు. అక్కడ పుడుచున్న గాలి వేరుగా ఉన్నది వాళ్ళకి, అక్కడ పుడుచున్న మంచు గడ్డలు వేరుగా ఉన్నాయి. వెంటనే కరిగిపోవడం, త్రోవ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్య కార్యాలు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చాలా గంభీరమైనవి, చాలా గొప్పవని మనకి పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేకమైన దేవుడు రాసి ఉంచారు ప్రియులారా. వాటినన్నిటినీ కూడా వాళ్ళు చూచారటండి, కనులారా చూసారట. అంతట్లోనే వారికి 25వ వచనం మనం చదువుకుంటే, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వెంటనే దేవుడు అప్పటికప్పుడే అద్భుతాలు చేశారు, మిరాకిల్స్, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక్రియలు ఆయన చేశారండి. ఆయన చేయలేని ఏమీ లేవు ఈ భూమి మీద ప్రియులారా. మన వల్ల ఒక్కటి కూడా 1,00,000 మంది అందరము కలిసి కూడా ఒక గడ్డి పరకను మనము పుట్టించాలేమండి. ఒక గడ్డి పరకను మనము ప్రియులారా తీసివేయలేం. ఆయన ఆనతి లేకుండా ఏది కూడా ఈ భూమి మీద జరగనే జరగదు ప్రియులారా. అంత గొప్ప దేవుడు. అంతలోనే ప్రియులారా వారి ప్రయాణాలు చేసుకుంటున్నారు, చక్కగా సాగుతున్నారు. ఎన్నో అద్భుతాలు చూసేటప్పటికి వాళ్ళకి ఆ శరీరం అంతా పులకించిపోతుందండి. వడలంతా కూడా కంపిస్తుంది ఆ కార్యాలతోటి. ఇంత గొప్ప కార్యాలా ఈ సముద్ర ప్రయాణంలో కూడా అని చెప్పి ఆ ఓడలెక్కి ఆ సముద్ర వ్యాపారం చేసుకునే వారు కూడా చాలా సంతోషిస్తూ మరి ఆనందముగా వారు నడుస్తూ గడుపుతూ ఉన్న సమయంలోనే ప్రియులారా, వాళ్ళకి అనుకోకుండా హఠాత్తుగా మరి మనం 25వ వచనం చదువుకుంటే ఆయన సెలవియ్యగా, అంటే దేవుడు సెలవివ్వగానే తుఫాను పుడుతుంది కదా, మన అందరికీ తెలుసండి. అలాగే ఒకవేళ మన యొక్క కుటుంబ
వ్యవస్థలో కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేస్తదండి. ఎంత మౌత్ మనం మూసుకున్నప్పటికీ కూడా అదెందుకో చెడిపోతుంది ఆ నోరు. ఎందుకో ప్రియులారా రకరకాలుగా మనం కూడా మాట్లాడేసే విధానాలుంటాయి. లోకంలోకి అప్పటికప్పుడే వెళ్ళిపోతాం. మనం ఎవరైనా లోకస్తులు మన బంధువులు కనపడినప్పుడు, అలాగే ఇరుగు పొరుగు వారు ఎవరైనా కనపడినప్పుడు వాళ్ళతో కలవకపోతే ఏమవుతుందని వెంటనే మనం కూడా లోకంతో పాటు పోకడగా ఉన్నట్టుంటది. అది మనకి తెలీదండి. మనం అనుకుంటాం తర్వాత అనుకుంటాం. అయ్యో! ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువు వాక్యం ద్వారా మనం కట్టబడ్డాము. దేవునికి ఒక బలమైన పునాది వలె మనల్ని దేవుడు ఆశీర్వదించి నడిపిస్తుంటే అంతలోనే మనం లోకంలోకెళ్ళి కళ్ళు చెరుపుకున్నాం, నోరు చెరుపుకున్నాం అది ఇది అని మనకెంతో తర్వాత బాధ కూడా దాని నిమిత్తం అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనిస్తే ఆయనే సెలవిచ్చారట. ఆ తుఫాను పుట్టిందట ప్రియులారా. అదేం చేస్తుందంటే దాని తరంగముల్ని పైకెత్తుతంట. ఎంత ఎత్తుగా ఎత్తుతుందో తుఫానికి ఇంకా భూ మధ్య అగాధ లోయలలో నుంచి ఆ సంచరించే ప్రతి ఒక్క భయంకరమైన జంతువులు కూడా ప్రియులారా అందులోనికి పైకి వస్తున్నాయి, వెళుతున్నాయి, కిందకి దిగుతుందండి. ఈ నీటి ప్రవాహం ఎప్పుడైతే పైకి క్రిందికి భయంకరంగా అంతకుముందు చక్కగా ఉన్నది తూటియాల వలె ఉన్నది గాని, ఇది యొక్క సెలవు ఇవ్వగానే దేవుడు మహాదేవుని యొక్క మరి సెలవులో పుట్టిన ఈ తుఫాను వల్ల వారికి ఎంతో భయకంపితులైపోయారండి. చాలా భయమేసేస్తుంది. అలాగే 26 వచ్చేటప్పటికి వారు ఆకాశం వరకు ఎక్కుచున్నారు. అగాధమునకు దిగుచునుండిరి. ఇది ఎంత భయమో అండి. చెప్పలేనంత పైకి ఎక్కుచూ ఉన్నారండి. ఆకాశం వరకు అని రాశారిక్కడ. ఆకాశం వరకు ఎక్కుచూ ఉన్నదట. అలాగే అగాధములోకి లోపలికి దిగిపోతుందంట. మళ్ళీ ఎక్కుచున్నదంట. అది వాళ్ళు అనుభవించారు గనక ప్రియులారా వారికి తెలుసు. అంటే మనం చదువుకోవడానికి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ ద్వారా వ్రాసారు గనక ప్రియులారా, ఈ విషయాలు మనం కూడా ఈ రోజు తెలుసుకోవడానికి దేవుడు ఎంతో మనకు సాయం చేశారండి. మనకసలు ఒక్క మాట కూడా తెలీదు ప్రియులారా. ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన ప్రేమ గ్రంథం దగ్గరికొచ్చామో, ఈ మాటలన్నీ కూడా ఏమిటి సముద్రంలో ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయండి. ఆశీర్వాదాలకి కర్తయిన దేవుడు ఒకటి మరుగైంది కూడా ఆయన ఎక్కడ మరి దాచి ఉంచలేదు. యోబు 5:9లో కూడా నేను మరుగైంది ఏది దాచి ఉంచలేదని దేవుడు చెప్తా ఉంటారు. యోబు మరి ఆ యొక్క 37వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాల్లో కూడా చాలా మాటలు ప్రతి చేతిని మనిషిని కూడా బిగబట్టడం, ఆ వేళ్ళకి ముద్రలు కూడా వేరు వేరుగా యేసాడు. ఎందుకనంటే సృష్టిని తెలియచేయడానికి మానవుడికి సృష్టి రహస్యాలు తెలియచేయడానికి దేవుని యొక్క తాపత్రయం అంటే తెలియచేస్తే మనం ఎవరికైనా తెలియచేస్తామేమో, బోధిస్తామేమో అని ఆశ నీ పట్ల, నా పట్ల కూడా ఈ రోజు వరకు ఉన్నది ఏదైనా ఉన్నది అంటే దేవుడికి ఇంకా మనం ఆయుష్కాలంతో ఉన్నామంటే, దేవుని యొక్క సృష్టి కార్యములు ఇతరులకి ఎవరికైనా మనం నేర్చుకుని ఒకవేళ అందులో మనం ఇమిడి ప్రియులారా మనం ఎవరికైనా తెలియచేస్తామనే ఒక తాపత్రయం చేత, ఒక తపన చేత ఇంకా మనకి దేవుడు ఈ యొక్క ఆయుష్కాలాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు ప్రియులారా. అలాగే మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆకాశం వరకు ఎక్కుచున్నారట. అగాధం వరకు కూడా 26వ వచనంలో దిగుచున్నారు. శ్రమ చేత ఇంక వారి ప్రాణం ఏమైపోయిందంటే కరిగిపోయిందంట. చాలా శ్రమ అండి. భయంకరమైన శ్రమ. వీళ్ళు మళ్ళీ అనుకున్నారు కదా! మేమింకా ఒక ఒడ్డుకి చేర్చబడతామా? మేము తెప్పరిల్లుతామా మా ప్రాణాలు? మళ్ళీ మేము మా యొక్క కుటుంబాలను చూస్తామా? ఇంకా వీళ్ళకున్న శ్రమ ప్రియులారా శరీరం నలిగిపోయింది ముఖ్యంగా. శరీరం ఏమైపోయిందంటే అలిసిపోయిందండి. ఇంకా ఆలోచించుకునేంత ఆ యొక్క ఆలోచన కూడా వారిలోకి రానేలా. అంత పరిస్థితి కూడా వాళ్ళలో లేనట్టుగానే ఉన్నదండి. ఆయనను కూడా వారి శ్రమ చేత ఎంతగానో శరీర సంబంధంగా కృంగిపోయారు. ఒక్కొక్కసారి శరీర సంబంధంగా మనం కూడా కృంగిపోతామండి. మనం అనుకుంటాం ప్రియులారా మరలా నా మునుపటి ఆరోగ్యాన్ని నేను చూస్తానా? మునుపు నన్ను దేవుడు ఎంతగానో దర్శించి, దీవించి, స్వస్థపరిచి నన్నెంతో చక్కగా బలంగా వాడుకున్నారు కదా దేవుడు. ఇప్పుడు నేను మళ్ళీ దేవుని యొక్క ఆ యొక్క స్వస్థతను నేను చూడగలుగుతానా? మరలా ఎందుకు తండ్రి నన్నెంతగా తప్పించేసావు తండ్రి నాయన. ఎప్పుడూ నన్ను స్వస్థపరిచి అనుక్షణం నాకు తోడుగా ఉన్నావు. ఎందుకు నేను మళ్ళీ ఆ యొక్క పరిస్థితిని చూస్తానని నేను అనుకోవడం లేదని మనకి కూడా ఒక్కొక్కసారి ప్రియులారా భయంకరమైన
ఆలోచన భయం పుట్టేస్తుందండి. కానీ దేవుడు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దని సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకి దినదినము, దినదినము కూడా మరి భయపడవద్దన్న యొక్క శబ్దాన్ని మనకి ఆ యొక్క సంవత్సరానికి సరిపడగా దేవుడు రాసే ఉంచారు ప్రియులారా. కానీ మనలో అదొక ఆందోళన వస్తది. శ్రమ చేత శరీరం నలిగిపోయిన తర్వాత మన శరీరం సహకారం లేనప్పుడు, శరీరం సహకారంగా ఉన్నంత సేపు ఏదైనా చేయగలుగుతామండి. ఏదైనా మాట్లాడగలిగేస్తామండి. ఎప్పుడైతే ప్రియులారా మరి శరీరానికి శ్రమ వస్తదో అంటే వయసురీత్యా అవ్వచ్చు, బహువృద్ధాప్యంలో కూడా శరీరం సహకారం ఉండదండి ప్రియులారా. మరణచరిలో కూడా త్వరగా ప్రాణం పోకపోతే అప్పుడు కూడా శరీర సహకారం ఉండదండి. మనం ప్రార్థించుకునేక ఆ యొక్క స్థితి కూడా మనలోకి రాదండి. అంతగా శరీరము మరి నలిగిపోతూ ఉంటుంది. అందుకే యేసుప్రభు అన్నారు, "శరీరమందు నేను శ్రమ పడ్డాను గనుక అట్టి మనస్సుని మీరు కూడా ఏం చేస్తారంటే ఆయుధముగా ధరించుకోండి" అంటారు. అవి కూడా మనకు గుర్తు రావండి. శరీరం ఎప్పుడైతే అలసిపోయిందో, మునుపటి స్థితి నాకు వస్తుందా? మునుపటి వలె నేను తిరగగలుగుతానా? మునుపటి వలె సువార్త చేయగలుగుతానని నేనైతే అనుకుంటానండి. మునుపటి వలె భక్తి జీవితాలు మనం చేస్తామా? మునుపటి వలె నేను అక్కడికెళ్ళగలుగుతానా? ఇక్కడికెళ్ళగలుగుతానా? ఇవన్నీ శరీరం ఎప్పుడైతే నలిగిపోయి తాళలేకుండా ఉంటుందో ప్రియులారా, ఆ యొక్క రక్తమంతా కూడా మరి స్పర్శ అంతా కూడా తగ్గిపోతుందండి. శక్తి తగ్గిపోతుంది. ఎన్ని పాయింట్లు తగ్గిపోతుందో మనకే తెలీదు. వాళ్ళు టెస్ట్ చేత్తేనే గాని వైద్యులు మనకి కూడా అది తెలీదు. వీళ్ళు కూడా శ్రమ చేత వారి ప్రాణం అంతా కరిగిపోయిద్దటండి. 27వ వచనం వచ్చేటప్పటికి మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. ఒకటి శ్రమ చేత వారు ఏమైపోయారంటే ఆకాశమునికి ఎక్కుచు అగాధమునికి దిగుచు ఉన్న ఆ సమయంలో శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. అంటే రక్తం అంతా నీరైపోయినట్లు కరిగిపోయిందటండి. అలాగే వాళ్ళు మత్తులైన వారి వలె ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు కూడా తూలుచుండిరి. వారు ఎటూ తోచక ఉండిరంట. వారికి ఇంకా ఏది తోచట్లేదంట. ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఏం తోస్తే అది ఆకాశానికి ఎక్కడం ఆగిపోతుందో, అగాధానికి దిగడం ఆగిపోతుందో, ఆ వాడ ఎప్పుడు క్రమబద్ధంగా మళ్ళీ వస్తదో, ఏం చేస్తే వస్తది, ఏం చేస్తే వస్తది. అంత సమయం కూడా చేసే అంత సమయం కూడా లేదు. ఇంకా యోనా గ్రంథంలో మనందరికీ తెలుసండి. యోనా గారు మరి ఆ నినేవే పట్టణానికి వెళ్ళే బదులు మరి తర్షీషుకి వెళ్ళిపోయారు. దేవుని మాట మీద వెనక పెట్టి ప్రియులారా. ఆ సమయంలో మరి అక్కడ తుఫాను పుట్టినప్పుడు ప్రియులారా దేవుడు పుట్టించినప్పుడు అందులో సామానం అంతా కూడా వాళ్ళు చులకనవుతుంది వాడని వాళ్ళు ఆ యొక్క సముద్రంలో వేసేసినట్లుగా ఆ సమయం అక్కడ ఉన్నట్లుగా ఆ సందర్భం. అంటే ఆ సందర్భం అక్కడ ఉన్నది. ఈ సందర్భం ఇక్కడ లేదండి. అలా వేసేసారు వాళ్ళు. వాడ తేలిక పడుతుందేమో అని వాళ్ళు వేశారు ప్రియులారా. అయితే ఇక్కడ వాళ్ళకి ఎటు ఇంకా తోచటం లేదండి. ఇంకా మళ్ళా మనము రేవుకి వెళతామా? మళ్ళీ అసలు మనం బ్రతుకుతామా? అలాంటి ఒక భయంకరమైన శోధనలోకొచ్చేసారు. ఎంత శోధనోనండి. అయితే అందుకే దేవుడు మనకు కూడా తెలియచేశారు. చూడండి మనకొకసారి సోమరితనం వచ్చేస్తా ఉంటది. ఆయా సమయాల్లో అస్తమానం చేస్తున్నాంలే ప్రార్థన. అస్తమానం ప్రార్థన దగ్గర కూర్చున్నాం. అస్తమానం మందిరానికి వెళ్తున్నాంలే. ఆ రోజు వెళ్తున్నాంలే మరి లేతే యేసు వైపు చూచాను సావాసానికి అని ఒకరోజు మనకి కూడా ప్రియులారా ఇంకా కొంచెం పండుకో, ఇంకా కొంచెం పండుకో, ఇంకా కొంచెం కునుకు అంటూ ఉంటుందండి పడక మంచం ఎప్పుడు కూడా ప్రియులారా. అయితే దేవుడు సామెతకారుడు 6వ అధ్యాయంలో మనకు తెలియచేసిన మాట అందరికీ తెలుసండి. ఇంకొంచెం పడుకుంటావా? ఇంకొంచెం నువ్వు కనుకుతావా? వద్దు ఆయుధస్తుడు వచ్చినట్లుగా లేమి నీ మీదకొస్తది. దరిద్రుడివి అయిపోతావని దేవుడు మరి నిశ్చయంగా చెప్తా ఉంటాడు. దరిద్రం ఎక్కడొస్తదంటే ప్రియులారా, వేకువజామున దేవుడిని స్తుతించుటలో, ఘనపరచుటలో వచ్చే ఐశ్వర్యము వేరండి. మరి మనం ఇంకొంచెం పడుకుందాం, ఇంకొంచెం పడుకుందాం. చీకటి జామున జయించిన వాడు, నిద్ర జయించిన వాడు చాలా ధన్యుడండి. పగలు ఎవరైనా జయిస్తాం. ఇంకా సేపున్నాక దేవుడి దగ్గర కూర్చుంటాం, కాసేపున్నాక మందిరానికి పోతాం, కాసేపున్నాక సువార్త చెప్పడానికి పోతాం. వెలుగులో ఎన్నన్నా చేస్తాం గానీ ప్రియులారా, వేకువజామున అంటే పక్షుల కంటే ముందుగా ప్రియులారా, సూర్యోదయం కంటే ముందుగా ప్రియులారా, మరి నిద్రని జయించిన వారెప్పుడు కూడా ధన్యులేనండి. భాగ్యవంతులు వారనమాట. అయితే నిద్ర జయించకపోతే దరిద్రం వస్తది. అప్పుడు నీకు నాకు భయం రావాలి. ఒకప్పుడు ప్రభు మరి టీ పెట్టుకోవడానికి కూడా మాకు డబ్బులుండేవి కాదు. కాస్త అన్నం మేము తినడానికి ఇబ్బందిగా ఉండేది. ఎవరన్నా వస్తే అందులో ఇంకా కాస్త వాళ్ళకి పెట్టడానికి ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నీకు నాకు తోస్తది బాబోయ్! ఇప్పుడు ఇదిగో వంటగదిలోకెళ్తే ముఖ్యంగా అన్నీ ఉంటున్నాయి ప్రభా! ఇదిగో పడక మంచం మీద అన్నీ కావాల్సిన ఫ్యాను ఒకవేళ ఉన్నవాళ్ళకి ఏసీ ఇవన్నీ కూడా నాకిస్తున్నావు తండ్రి అని భయమేసేస్తది. ఆ దరిద్రం ఎందుకులే. ఇప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా ఉంచాడు. క్రీస్తు మహిమ ఐశ్వర్యం నుంచి
ఫిలిప్పు 4:19 నుంచి 19 వచనం ప్రకారం మనందరినీ కూడా ఈ రీతిగా దీవించి మళ్ళీ వెనక తట్టి ఎందుకు చూడాలని భయమేస్తది. కనుక వేకువజామున నిద్రని జయించిన వారు చాలా ధన్యులండి ప్రియులారా. ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంత భక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా వేకువజామున మనం నిద్ర జయించుకొని ప్రార్థనలోకొస్తున్నాం చూడండి. ఈ బలమైన సహవాసంలోకొస్తూ వెళుతున్నప్పుడే మనల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. వచనంలో శ్రమ యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని ముందు ఆయనకి ప్రార్థన కావాలి. ఇక శ్రమ తాళలేక నిజంగా వారు చేసిన గౌరవమైన, ఘనమైన నాది చాలా చక్కటి పని, విశేషమైన పని ఏదైనా ఉన్నదంటే శ్రమకి వాళ్ళు తాళలేకపోయాక మొర్ర పెట్టారటండి. నిజంగా వాళ్ళంత భాగ్యవంతులు, అంత భయంకరంగా ఎక్కుచూ, దిగుచున్నప్పటికీ కూడా మరి ఆ ప్రార్థన అనేది చేశారటండి. మొర్ర పెట్టారండి. ఓ కేర్, కేర్, కేర్ అని. ఆ పసిబిడ్డ ఎలా అయితే కేరింతలు కొట్టి ఏడుస్తా ఉంటదో ప్రియులారా, అలాగా వాళ్ళు మొర్ర పెట్టారటండి దేవునికో మొర్ర, మొర్ర, మొర్ర. ఇంక మమ్మల్ని ఎలా అయినా ఈ సమయంలో రక్షించువాడు ఇంకెవ్వరూ లేరు. ఈ నుండి మమ్మల్ని తప్పించేవాడు ఎవ్వరు లేరు. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఇంక ఈ శోధన నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి ఒక ఒడ్డుకు వేసేవాడు ఎవరు లేరని దేవా నీవే అని చెప్పి ఆ యొక్క దేవాది దేవునికి సృష్టికర్తకి ఆర్తనాదాలు చేశారండి, అంగలార్చారండి, మొర్రపెట్టారు, కన్నీరు విడిచారు, పొర్లాడారు, దొర్లాడారు. శ్రమ ఉన్నది, శరీరం నిండా శ్రమ ఉన్నదండి, ప్రాణము కరిగిపోయిందని రాశారు అక్కడ శ్రమ చేత. ఆయనను కూడా వారు మొర్ర పెట్టారటండి. ఎంత భాగ్యవంతులో ఆ సమయమందు. దేవుడికి వాళ్ళ మొర్ర కావాలండి. మీరు ఎంత సోలిపోయినా కూడా దేవుడు చెప్తున్నాడు ప్రార్థన చేయండి. ఎంత కఠినమైన శ్రమ అయినా కూడా మీరు ప్రార్థన చేయండి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మీ సమస్తము సాధ్యమే. మనకి ఎరికలేని వారు ఉంటారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకసారి చీకటి జామున వస్తారు. నేను అలసిపోయి అనుకుంటాను. చేయకపోతే లేననుకున్నా, పడుకున్నాను అనుకున్నా చెప్పమని అంటాను. మళ్ళీ బాధ కలిగేస్తదండి. మళ్ళీ గబగబా దైవ మందిరంలోకెళ్ళి కూర్చుని వాళ్ళేదైనా చెప్తారేమో, మన పైనేనండి మందిరం, ఇంటి పైన ప్రియులారా దేవుడిచ్చారు. అయితే మళ్ళీ ఎళ్లి వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళు చాలా చెప్తారు. చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రతి కలవరాలు గద్దించి ఒక గొప్ప సాక్ష్యం పెట్టుకుని మళ్ళీ వచ్చేస్తారండి. ఎందుకంటే ప్రియులారా మొర్ర, మొర్ర ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 29 చూడండి. ఆయన సెలవిచ్చిన తుఫాను మరి మళ్ళా ఆయన తుఫానునట ఆపివేశారటండి. దాని తరంగములన్నీ కూడా అణిగిపోయినట్టు. అబ్బా! ఎంత చక్కబడిపోయిందో, ఎంత శ్రమ పోయిందో ప్రియులారా! ఎంత కష్టం అణిగిపోయిందో, ప్రార్థన చేయగానే ఎంత నష్టము చూసారో, ఆ నష్టం అంతా కూడా భర్తీ అయిపోయింది. వాళ్ళ ప్రాణాలు సమస్యలు అలిసిపోయినాయి ప్రియులారా. వెంటనే దేవుడు ఆ తుఫాను ఆపివేయగా ప్రియులారా, వాళ్ళ ఆ కార్యమును చూసేటప్పటికి ప్రియులారా ఎంతగానో సంతోషించారండి, ఆనందించారు ప్రియులారా. వారిని ఒక్క క్షణంలో మరి దేవుడు మరలా బయటికి తీసుకొని వచ్చేసాడండి. ఎంతైతే కష్టకాలంలోకి వెళ్ళిపోయారో, ఎంత నలిగిపోయారో వాళ్ళని వెంటనే దేవుడు బయటికి తీసుకొచ్చేసినట్లుగా మనం 29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములన్నీ కూడా ఏమైపోయానంటే అణిగిపోయినాయి. 30 అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. నిమ్మళమైనవని సంతోషించారట. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. ఏది కోరుకున్నారు అంత కష్టంలో కూడా వారిని చూడండి, కోరుకున్న రేవట. అలాగే ఈరోజు నిన్ను నన్ను కూడా మనం ఏం కావాలని కోరుకుంటున్నామో వాటన్నిటిని కూడా మన కోరికలు 20 అధ్యాయం కీర్తనలో ఉన్నట్లుగా సిద్ధింప చేయవాడు, ఫలింప చేయవాడు, మన ఆలోచనలు యావత్తు కూడా సఫలపరిచేవాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి రాకడ దినాల్లో ఉన్నాం. భయంకరమైన దుర్దినాల్లో ప్రార్థన ఒక్కటే మనకి ఆయుధం అండి. మనకి ఇంకా ఆయుధం లేదు. మనకి కష్టం వచ్చినప్పుడు మన వెనకాల ప్రార్థన చేసే బిడ్డలు కావాలి. మరి యేసువైపు చూచనే సాహసంలో బిడ్డలందరూ ప్రార్థన చేస్తారు. దైవదాసుల కుటుంబం కూడా మన కొరకు ప్రయాసతో, మనం ఒక ఒడ్డుకు వచ్చే వరకు వారి ప్రయాసతో మనం చెప్పు వదిలేస్తాం. వాళ్ళు వదలరండి. వాళ్ళ పని అది. ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు వస్తూ వెళుతూ ఉండగానే బలపడ్డావు. అట్టి కృప, అట్టి రుచి నేను చూశాను, మీ అందరూ చూశారు. ఈ మాటలు విన్న మీ అందరికీ ఈ సమయం ఇచ్చిన దేవునికి, దాసుల కుటుంబానికి వందనాలండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా,